మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్లో బీటలు వారిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో హరీష్ రావు ఆచితూచి పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. గతంలో మాదిరిగా కేటీఆర్, హరీష్ రావులు బయటకు వేరుగా కనిపించి అంతా ఒకటే అనే సీన్ ఇప్పుడు కనిపించడం లేదు. ఇక కేటీఆర్ ఏమో అంతా నేనే, బీఆర్ఎస్ పార్టీ నాదే అన్న లెవెల్లో కాలికి గాయమైనా కూడా బలపం కట్టుకుని నియోజకవర్గాలు తిరుగుతాను అంటున్నారు. ఇక ఎమ్మెల్సీ కవితపై ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందనే ప్రచారం జరుగుతుంది. అందుకే ఆమె కేసీఆర్, కేటీఆర్తో సంబంధం లేనట్లుగా ప్రజల్లో ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వ్యాఖ్యలపై కవిత కీలక కామెంట్స్ చేశారు. ఆమె కామెంట్స్ కాకరేపుతున్నాయి. నన్ను రెచ్చగొట్టకండి, 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా నన్ను ఇబ్బంది పెడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తానని హెచ్చరించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ నాయకత్వం స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల మేడే సందర్భంగా కవిత మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ సాధించుకున్న సామాజిక తెలంగాణ పూర్తి స్థాయిలో నెరవేరలేదని వ్యాఖ్యానించారు. ఇది బీఆర్ఎస్ పార్టీతో పాటు గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై పరోక్ష విమర్శగా ప్రత్యర్థులు పేర్కొన్నారు. ముఖ్యంగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోని పరిపాలనపైనే కవిత విమర్శలు చేస్తున్నారనే చర్చ మొదలైంది. కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుందనే చర్చకు దారితీస్తున్నాయి. గత కొంతకాలంగా కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య పొరపచ్చాలు ఉన్నాయని, అవి మరింత విపరీతమైన అంతర్గత పోరుకు కారణమయ్యాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే వాదన ఉంది. తన్ని రెచ్చగొట్టొద్దు అనే వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్స్గా మారింది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే బీఆర్ఎస్లో అంతర్గత కలహాలకు సంకేతాలు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కొంతమంది అయితే కవిత మరో షర్మిల కాబోతుందా అన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో ఏది నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.